ఎలాన్ మస్క్ గత కొన్నేళ్లుగా లింక్డ్ఇన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా ఎక్స్ లో ఒక యూజర్ చేసిన పోస్ట్ కు స్పందిస్తూ లింక్డ్ఇన్ లో పోస్టులు పెట్టడం చాలా క్రింజ్ గా ఉంటోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు గతంలో కూడా లింక్డ్ఇన్ ను అన్బీరబ్లీ క్రింజ్, లెథల్ లెవెల్స్ ఆఫ్ క్రింజ్ అంటూ పలుమార్లు ఎద్దేవా చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు లింక్డ్ఇన్ పై కొత్త దాడి, లింక్డ్ఇన్ ను కూల్చివేయబోతున్న మస్క్ అనే వార్తలకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. మస్క్ లింక్డ్ఇన్ ను కొనుగోలు చేయబోతున్నట్లు గాని, దానిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గాని విశ్వసనీయ సమాచారం బయటకు రాలేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్స్ ను కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా కాకుండా ఉద్యోగాలు, నియామకాలు, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ జరిగే వేదికగా కూడా మార్చాలన్న ఆలోచనలో మస్క్ చాలా కాలంగా ఉన్నారు. గతంలో ఎక్స్ లో లింక్డ్ఇన్ కు ప్రత్యామ్నాయం తీసుకువస్తామని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఎక్స్ లో కంపెనీలకు జాబ్ పోస్టింగ్స్, రిక్రూట్మెంట్ వంటి కొన్ని ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో ఇవి మరింత విస్తరించే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో లింక్డ్ఇన్ కు నిజమైన పోటీ ఎక్స్ నుంచి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే మస్క్ వ్యాఖ్యలపై ఇంటర్నెట్ లో రెండు వర్గాలుగా చర్చ సాగుతోంది. కొందరు లింక్డ్ఇన్ లో నిజంగానే అతిగా స్వీయ ప్రచారం ఉంటోందని మస్క్ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు లింక్డ్ఇన్ ద్వారానే పొందుతున్నారని ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.